Shabbat. Let us welcome our King with small prayer. శుద్ర యేసే నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసే అతి శ్రేష్టమైన సమయం తండ్రి, నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క మాటలు వినడానికి తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క మాటలతో మీరు మమ్మల్ని బలపరిచి తండ్రి, నీవు ఇచ్చిన యొక్క జీవితంలో తండ్రి నీవే మహిమ పొందుకోమని యేసే పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా, కొలువతో నేను కుమిలెదనా. చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. మనం పడి ఉన్నది ఏ స్థితి అయినా కూడా సరే ఆ స్థితిలో నుంచి దేవుడు మనం లేపాలనుకుంటున్నాడు. మనము యేసయ్య మనతో ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించి యేసయ్య మనం పడిపోయిన స్థితిలో నుంచి మనం లేవనెత్తగలుగుతాడనే సత్యాన్ని మనం గ్రహించి మనం ఆ మాటను విశ్వసించినప్పుడు దేవుడు మనల్ని లేపడానికి సంసిద్ధుడై ఉన్నాడు. నీవు వెళ్తున్న పరిస్థితి నీకు క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ యేసయ్యకి అది సులువైంది. కాబట్టి నీ యొక్క పరిస్థితిని నువ్వు చూడకు. నీ యొక్క పరిస్థితిలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చే యేసయ్య వైపు నువ్వు చూసినప్పుడు యేసయ్య నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు, నీకు శాంతిని సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ యొక్క పరిస్థితిని నువ్వు పక్కన పెట్టేసి యేసయ్యని చూడు. మనుషుని యుద్ధకు నువ్వు సహాయానికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు నీకు సహాయం చేస్తారో లేదో తెలియదు, కానీ యేసయ్య యుద్ధకు నువ్వు సహాయం నిమిత్తమై వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు సహాయపడతాడు. నీకు సహాయం చేయకుండా ఎన్ని అడ్డుపడాలని చెప్పని చూసినా నీ యొక్క పరిస్థితులు కూడా నిన్ను ఏం చేయలేవు. ఎందుకనంటే యేసయ్య నీకు చేయాలని ఆశించినప్పుడు ఆ యొక్క కార్యమును ఎవరు ఆపలేరు. ఆ విషయాన్ని నువ్వు గట్టిగా విశ్వసించాలి. ఎందుకో తెలుసా, దేవుని యొక్క సహాయం అనేది
నీ పైన ఆధారపడి ఉండదు. దేవుని యొక్క సహాయం అనేది ఇంకో ఇతరుల పైన ఆధారపడి ఉండదు. దేవుని యొక్క సహాయం అయినది నీవు కలిగి ఉన్న ధనం పైననో దేనిపైననో ఆధారపడి ఉండదు. కానీ నీవు దేవుని నుండి పొందే సహాయము ఒకదానిపైన ఆధారపడి ఉంది. అదే దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మాత్రమే నీవున్న స్థితిలో నుంచి నేను లేపగలదు. యేసయ్య నీతో నీవు పడి ఉన్న స్థితిలో నుంచి లేయని నీతో సెలవిస్తుండగా నీవు విశ్వసించి దేవుని వైపు చూడు. ఆయన యొక్క కార్యము నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావు. ఎందుకనంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమ నీ కొరకు సమస్తమును చేయగలదు. విడువదు మరువదు ఎన్నడూ ఎడబాయదు. విడువదు మరువదు ఎన్నడూ ఎడబాయదు. ఎడలేని ప్రేమ, మితిలేని ప్రేమ, విలువైన ప్రేమ నీ ప్రేమ. ఎనలేని ప్రేమ, మితిలేని ప్రేమ, విలువైన ప్రేమ నీ ప్రేమ. మానానా నా చేయి విడువడు, ప్రాణంలా ప్రేమించే నా దేవుడు. నన్నెంతో ప్రేమించిన రాజును ఎడబాసి మరలేనే రోజును. విడువదు మరువదు ఎన్నడూ ఎడబాయదు.